విశాఖ జిల్లా భీమ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. భారీ ఎత్తున కార్యకర్తలు తరలిరాగా ముత్తంశెట్టి శ్రీనివాస్ తన నామినేషన్ పత్రాలను భీమ్లీ ఆర్వో కార్యాలయంలో అందజేశారు. ముత్తంశెట్టి వెంట ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి, విశాఖ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి ఉన్నారు. నామినేషన్ సందర్భంగా ముత్తంశెట్టి తన అనుచరులతో భారీ ర్యాలీగా బయలుదేరారు. గడిచిన 5 ఏళ్లలో తాను నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని ఆయన తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో నియోజకవర్గ ప్రజలకు అనేక పథకాలను అందజేశామని వెల్లడించారు. పేదలకు సొంత ఇళ్లతో పాటు మహిళలకు చేయూతను అందించామని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మరి సుమారు 40,000 పైన చూశారు. అందరూ వచ్చారు. అందరూ స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున మరి వాళ్ళు ఒక ప్రేమ ఆప్యాయత చూపించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. 2 సార్లు నాకు భీమిలి నియోజకవర్గ అవకాశం ఇచ్చారు, ఆశీర్వదించారు. సో 2 సార్లు కూడా ఎలాంటి అవినీతికి తావు లేకుండా, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ మరి నేను బాగానే చూస్తున్నాను. అందరితో కూడా బాగానే ఉన్నాను. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేదరికం మీద ఎలాంటి యుద్ధం చేస్తున్నారని చూస్తున్నాం. పేదరిక నిర్మూలన చేయాలని మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ 5 సంవత్సరాలు పనిచేశారు. కాబట్టి మళ్ళీ ఆయన నమ్మి గౌరవించి మళ్ళీ 3వసారి కూడా భీమిలి నుంచి అసెంబ్లీ పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు, ప్రజల సిబ్బంది గారికి కూడా ధన్యవాదాలు. మరి తప్పనిసరిగా వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మళ్ళీ భీమిలిలో 3వసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అవంతి శ్రీనివాసరావు తప్పకుండా అవంతి శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో అసెంబ్లీకి ఎదుగుతారు. అదేవిధంగా విశాఖ పార్లమెంట్ అభ్యర్థి గారు బొత్స ఝాన్సీ గారు కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తారని తెలియజేస్తున్నారు. 58 ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ తర్వాత తప్పకుండా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక నియోజకవర్గాల్లో అవకాశాలు ఉన్నాయి కాబట్టి మా ప్రభుత్వమే వస్తుంది.